కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ అని పెట్టారు అక్కడ. దాని మీద గ్యాస్ కాదు, చమురు కూడా, ఆయిల్ కూడా 2024లో అక్కడ ఆయిల్ కూడా వచ్చింది. ఆయిల్ వచ్చిన దాన్ని మన పండగ చేసుకున్నారు. ఈ అమెరికాలో ఉన్నటువంటి పేపర్స్ అయ్యి, ఆ పేపర్స్ లో ప్రముఖ వ్యక్తి ఆ భారతదేశంలో పూరి గారు మంత్రి, ఆయన అసలు ఎట్లా పండగ చేసుకోవాలో, భారతదేశంలో చమురు డైరెక్ట్ గా వచ్చింది, బ్రహ్మాండమైనటువంటి సంపద అని చెప్పేసి గత సంవత్సరం చెప్పాడు. అటువంటి చమురు గ్యాస్ రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. ఎక్కడ ఉన్నాయి? మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటే మనకేంటి ఉపయోగం? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటిది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నిర్లక్ష్యం వల్ల పార్టీలు పట్టించుకున్నాయి. ఎందుకని అంటున్నానంటే, జనవిజ్ఞాన వేదిక కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌన్సిల్ కూడా అసెంబ్లీ కౌన్సిల్ రెండు కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. అయినా కానీ ఫలితం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన రాజశేఖర రెడ్డి 6 సార్లు ఢిల్లీ పర్సనల్గా వెళ్ళాడు దీని గురించి మాట్లాడటానికి. రికార్డెడ్ అయ్యింది. 22 ఉత్తరాలు రాశాడు. పార్టీలు పట్టించుకున్నా కానీ వాస్తవంగా ప్రజల రంగంలోకి రాలేదు. ప్రజల రంగంలోకి వస్తే పెద్ద సమస్యలైనా కానీ పరిష్కారం అవుతాయి. ఈ రోజున కావాల్సినటువంటిది ఏంటంటే, ప్రజలు మా సంపద ఏంటి, మాకేంటి దీంట్లో అనేటువంటిది రావాలా. అది రావడానికి మనం చేయగలిగిందంతా కూడా చేయాలా. గ్యాసు అనేది రెండు కూడా పెట్టాలా. ఇంకోటి ఏంటంటే, సగం రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి చెబుతున్నాం. సగం రాష్ట్రానికి దాని బేసిస్ ఏంటంటే 12th ఫైనాన్స్ కమిషన్, ఇందాక మన వాళ్ళు చెప్పారు. అదే కాకుండా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా చెప్పింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సంపద ఏ రాష్ట్రంలో ఉంటే ఆ సంపద ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందాలని చెప్పేసి అది చెప్పింది. తర్వాత మూడోది ఏంటంటే, సంపద సృష్టి ఎట్లా, నేను సంపద సృష్టిస్తానని చెప్పి చెబుతున్నారు నాయకులు. ఇప్పుడు సంపద సృష్టికి మార్గం ఏంటంటే, సహజ వనరులు అనేటువంటి కొద్ది మందికి, ఈ బంగారం కిరీటాలు తయారు చేసే వాళ్ళకి కాకుండా వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటారు దేవుళ్ళకి, వాళ్ళకి కాదు సంపద ప్రజలకు చెందాలంటే ఏం చేయాలంట? అక్కడ ఉన్నటువంటి సహజ సంపద మీద పన్ను వేయాలి. పన్ను ఎవరు వేస్తారు? గవర్నమెంట్ వేయాలి. గవర్నమెంట్ వేయొచ్చు, వేయకూడదని చెప్పేసి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో చాలా కేసులు, ఇది తమిళనాడులో అక్కడ ఇండియన్ సిమెంట్స్ వర్సెస్ తమిళనాడు ఒకటి, కేశవరామ్ సిమెంట్స్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ ఒకటి, 2 కేసులు నడిచినాయి. ఓ దాంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు 7 జడ్జీలు ఏమన్నారంటే, ఇది ప్రభుత్వానికి దాని మీద పన్ను వేసే హక్కు లేదన్నారు. ఈ మధ్య 2024లో సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల్లో 8 మంది అనుకూలంగా ఏం చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వాలకి పన్ను వేసే హక్కు ఉంది. మనం సగం కాదు మనం అడిగేది. రాష్ట్ర ప్రభుత్వం పన్ను వేయొచ్చు. ఎవరి మీద పన్ను వేయొచ్చు? మనం ఉన్నటువంటి ఈ గ్యాసు, పెట్రోల్ మీద పన్ను వేయొచ్చు, కోల్ మీద పన్ను వేయొచ్చు, ఇనప ఖనిజం మీద పన్ను వేయొచ్చు. సహజ సంపద అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెబితే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సంపద అనేటువంటిది సృష్టి ఎక్కడి నుంచి జరిగింది? గాలిలోంచి రాదు. ఎవరో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాడొచ్చి ఏదో వాడికి అన్ని మనం నీళ్లు, కరెంటు, ట్యాక్సులు అన్నీ అప్పచెబితే వాడేదో సృష్టిస్తాడు అనుకోవటం చాలా పొరపాటు. జరిగినటువంటిది ఏంటంటే, ఈ సంపదని ఎవరికి పోతుందో వాళ్ళ మీద పన్ను వేయాల. ఆ పన్ను వేయటానికి ఇప్పటిదాకా కూడా రాజ్యాంగం అడ్డం అన్నారు, ఆర్టికల్ 59, 49, 50 అన్నారు, స్టేట్ హక్కులని పెద్ద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు దాని మీద క్లియర్గా 8 మంది జడ్జీలు చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా కూడా మనం పన్ను వేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది, అసెంబ్లీలకే ఉన్నది. దాన్ని ఉపయోగించుకుని పన్ను వేసుకోవాలి. పన్ను వేసుకుంటే నీకు ఆ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఎవరికి పంపించినా కానీ అది మనకి ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఏది కావాలన్నా కానీ డబ్బులు లేవంటారు. ఏది కావాలన్నా పెన్షన్ ఇన్రా అంటే డబ్బులు లేవు, జీతాలు పెంచండి అంటే డబ్బులు లేవు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ కూడా డబ్బులు లేవు అనేటువంటిది కాదు. సంపద ఉన్నది, సంపద వేరే చోటకి వెళ్తుంది. దాని మీద పన్ను వేసే అధికారం 2024లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది ఒకటి గమనంలో పెట్టుకోవాలి. గ్యాస్ అనేటువంటిది కానీ పెట్రోల్ అనేటువంటిది కానీ మామూలుగా ఏదో అట్లా వచ్చి చెట్టు కాసేటువంటిది కాదు. ఎన్నో 100,000 సంవత్సరాల ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుల వల్ల అక్కడ పెట్రోల్ అనేది వచ్చింది. దానిని మనం ప్రజలకు చెందాలి. ఎవరికి చెందాలా? ప్రజలకు చెందాలి. ఆ ప్రజలకు చెందటానికి ఖచ్చితంగా
స్వప్రయోజనాన్ని ఆశించినటువంటి కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా అడ్డం పడుతున్నాయి. ముఖ్యంగా ఈ గ్యాస్లోకి వచ్చేసరికి రిలయన్స్ కంపెనీ 30% రిలయన్స్ కంపెనీ ఆదాయం ఒక గ్యాస్ ఇక్కడ కృష్ణా గోదావరి బేస్ నుంచే వస్తుంది. ఆ 30% ఆదాయంలో కనీసం 20% అయినా కానీ ఆంధ్ర ప్రజలకు చెందితే చాలా బ్రహ్మాండమైనటువంటి సంపద వస్తుంది. ఆ సంపదని గ్రహించలేదంటే మేధావులు పార్టీలు గ్రహించినవి కానీ ప్రజలు గ్రహించట్లా. మీకు పరకాల ప్రభాకర్ గారు తెలుసు కదా, ఆయన యాంకర్గా ఉండి 22 ఎపిసోడ్లు చేశాడు ఎన్టీవీ వాళ్ళు. 22 ఇట్లా ఆ రోజున ఎర్రవనాయుడు ఇట్లా ఆ రోజునటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా టీవీ ఇంటర్వ్యూస్లో చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే ఇది కావాల్సింది మనకి, మన హక్కు అని చెప్పారు. కానీ ఆచరణలో ప్రజలు ఏం పట్టించుకోలేదు. పార్టీలుగా ఆ పాలకవర్గ పార్టీలు ఇప్పుడు కూడా ఆ రోజున ఢిల్లీ వాళ్ళకి ఒప్పుకుంది కాబట్టి ఇది జరిగింది. ప్రజా ఉద్యమంగా చేయడానికి ఏమైనా అవకాశాలు ఆలోచించండి. అదొకటి, ఆ గ్యాస్ అనేటిది పన్ను వేయడానికి అధికారం చూడాలి, చమురు కూడా యాడ్ చేయాలని చెబుతూ సెలవు తీసుకుంటాం.